కందగడ్డతో కూర, పులుసు, వేపుడు చేసుకోవడం కామనే. కానీ మిక్చర్ కూడా చేసుకోవచ్చు. అటుకుల మిక్చర్లా ఇది కరకరలాడుతూ ఉంటుంది. రుచిలో ఈ కందగడ్డ మిక్చర్ సూపర్ అనేలా ఉంటుంది. సాంబార్ అన్నం, పెరుగన్నంలో సైడ్ డిష్ గా అదిరిపోతుంది. స్నాక్ గాను తినొచ్చు. ఈ స్పెషల్ కంద మిక్చర్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసేయండి. కంద మిక్చర్ తయారీకి కావాల్సిన పదార్థాలు: కందగడ్డ సుమారు 500 గ్రాములు, నూనె డీప్ ఫ్రై, తాలింపునకు సరిపడా పల్లీలు పావు కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 12, ఆవాలు అర టీ స్పూన్, జీలకర్ర అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 7, కరివేపాకు 3 రెమ్మలు, పచ్చిమిర్చి 4, పసుపు పావు టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కారం పొడి 1 టీ స్పూన్. కందగడ్డ మిక్చర్ తయారు చేసే విధానం: ముందుగా చేతులకు కాస్త నూనె రాసుకొని కందగడ్డను శుభ్రంగా కడిగి తొక్క తీసివేయండి. తరువాత పొడవుగా తురుముకోండి. ఇలా తురుముకున్న కందను ఒక శుభ్రమైన క్లాత్లో వేసి అందులోని జిగురు, తేమ బయటికి వచ్చేలా గట్టిగా నొక్కండి. ఆ తురుమును ఉండలు లేకుండా చేత్తో విడదీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చెయ్యండి. నూనె వేడెక్కిన తర్వాత కంద తురుమును కొంచెం కొంచెంగా వేసి వేయించాలి. నూనెలో బుడగలు రావడం ఆగిపోయి కంద తురుము మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఇది కరకరలాడే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చెయ్యండి. నూనె వేడెక్కగానే అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు వేసి రంగు మారకుండా కొద్దిగా వేయించండి. తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, కరివేపాకుతో పాటు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి. ఇప్పుడు ఈ తాలింపులో పసుపు, ఉప్పుతో పాటు కొద్దిగా కారం పొడి వేసి బాగా కలపండి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కంద తురుమును ఈ తాలింపు మిశ్రమంలో వేయాలి. ఫ్రై చేసుకున్న కంద తురుము విరిగిపోకుండా నెమ్మదిగా లైట్ గా మిక్స్ చేశారంటే టేస్టీ కంద మిక్చర్ రెడీ. దీన్ని వేడివేడిగా తినొచ్చు. లేకపోతే పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడిన డబ్బాలో నిల్వ చేసుకుని తర్వాత కూడా ఆరగించొచ్చు.